పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చి స్వామీజీ నేను సీఎం అవ్వాలి, లేదంటే జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి, ఏమైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి, నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తామని. అంటే చిరంజీవి గారు అన్నారు కాబట్టి, అంటే మీకు రాజకీయాల అతీతులు. మనం ఏం కోరుకుంటామంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్, ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం, ధర్మం తెలిసినవాడు పరిపాలించాలని కోరుకుంటాం. నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం, తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట అన్నయ్య. మీకేమన్నా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలు కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటే ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వైనా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఏ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ. చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకొల్లు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు. చేస్తుంటే గొర్రెలు, మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు, ఆడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. అమ్మవారి విగ్రహం పక్కన వీళ్ళు ఎండిపోయిన శవాన్ని పెట్టేశారు. ఎండిపోయిన శవం 2 చెక్కల మీద పెట్టేసి మైకెట్టి అడావిడి. వాడు మనకు పుట్టినోడే, ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం రాలి, అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తే వాడు పుట్టాడు అలా అనుకుంటాడు. అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని రేపేస్తా, ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనో ఇంకెక్కడో వేసాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి, అశాంతికి, దానికి పనికొస్తుంది. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి. తిరుమల వెళ్ళారా ఈ మధ్య? వెళ్ళాను. ఎన్నాళ్ళు? ఇంకా 3 months అయింది నాకు. నేను అర్చనకి వెళ్ళాను అనమాట. అర్చన సేవ. డబ్బులు కట్టారా? అంటే లాటరీ అంటారు కదండి, లాటరీలో వచ్చి. రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నాను. బాగుందా? బాగుంది. భోజనం పెట్టారా? భోజనం తిన్నానండి. వెంగమాంబ? వెంగమాంబ. క్యూ లైన్లో ఎంతసేపు పట్టింది? ఒక పావుగంటలో, అంటే ఆ రోజు ఖాళీగా ఉంది, పావుగంటలో సరసరమని వెళ్ళిపోయాను. మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు. శ్రీశైలం అడవుల్లోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని వాళ్ళు రోజుకు 100 కిలోమీటర్ల పైన తొక్కేస్తారు. వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు, కాళిదాస్ గారు. మీరు బయట గుర్తు చేశారు. ఆయన 10,000 ఇస్తాను, 5,000 ఇచ్చి ఇంకో 5,000 వెయ్యాలి. ఓకే, థ్యాంక్స్. అప్పుడు చేతిలో ఉన్న 5,000 ఇచ్చాం. ఆయన ₹1 పంపితే వేద్దామంటే మళ్ళీ ఆయన పంపలే, మనకు ఖాళీ లేదు, వేసేయాలి. మీరు గుర్తు చేశారు. పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను, ఇచ్చేస్తాం. పిల్లలు పైన 8 గంటలు 18 గంటలు ఉన్నారు సార్ దర్శనం. వాళ్ళు చలిగా సార్, సైకిల్ తొక్కుకుంటూ వచ్చారండి. వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి. దర్శనం లేదు సార్, వెనక్కి వచ్చారు. మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు, చాలా నాశనం చేస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు, నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు, మత మార్పిడి ఘాటు. సార్ ఈ రాష్ట్రం, తెలుగు నేల చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల సార్. ఓ పోతన గారు, ఓ రామదాసు గారు, ఓ కొమరం భీం, అల్లూరు సీతారామరాజు, ఓ డొక్కా సీతమ్మ, ఓ కందుకూరి, ఓ టంగుటూరి, ఒక వేటూరి, ఒక అన్నమయ్య, ఓ నన్నయ్య, వీటూరి, ఒక నారాయణ తీర్థులు, ఒక కవయిత్రి మొల్ల. మామూలు నేల కాదు. ఒక పాపారాయుడు, మిస్టర్ పాపారాయుడు, సర్దార్ పాపారాయుడు అండి. నేను చెప్పేది బొబ్బిలి పులే. ఓకే, వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా. ఎన్ని క్షేత్రాలు, ఎందరెందరో మహాపురుషులు, మహారచయితలు, గొప్ప గాయకులు, గొప్ప నాయకులు. మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల. ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల.
అవునండి. ఎవరెవరు పుట్టారు, ఉమ్. అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు. ఉమ్. అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క అడ్డంగో చెక్క దాన్ని నమ్మేయాలి, ఉమ్. ఇంకా దరిద్రం, దానికి ప్రమోషను, దానికి గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం, ఉమ్. మళ్ళీ జోకు ఏంటంటే ఇందాక ఎవరో గొర్రె ఉమ్. పేరు రవికుమార్ అంట, గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా, ఏంటి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు ఉమ్. బైబిల్లోంచి. నేను అసలు నీతి లేని జాతే అది కదరా. ఉమ్. నీ పేరు రవికుమారు, మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు, ఉమ్. నువ్వు నమ్మిన పనికిమాలిన బైబిల్లో దాన్ని చూపించలేవు, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతకలేవు, మీరు దాని గురించి మాట్లాడకూడదురా నాన్న. ఉమ్. మీ నాన్న పేరు పనికిమాలిన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పావు, చేయలేదు. ఎందుకు చేస్తాడు? ఉండదు కాబట్టి. అవును. నేనేమంటా అంటే మీరు కాఫీ తాగుతారు కదండి, అవును. మీరు కాఫీ ఎందుకు తాగకూడదు, ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు. ఉమ్. ఎందుకని? కాఫీ తాగుతున్నాను కాబట్టి. మూసుకుని తాగేసి వెళ్ళిపోవాలి. ఉమ్. దాని మీద నుంచి ఉపన్యాసం తాగకూడదని కాఫీ మీద ఉపన్యాసం ఇవ్వడానికి మీరు సరిపోరు, ఉమ్. తాగుతున్నారు కాబట్టి. అదే. నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా. అవును. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ సజెషన్ ఇస్తారు అంటే ఆయనలో ఉన్న విద్వత్తు కానీ ఇది ఎందుకు చెప్పాను నేను అంటే ఒక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈ మత మార్పిడి లేదా ఈ మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. యేసు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలుసు సార్, ఫస్ట్ పాయింట్. కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు సార్, మొన్న వెళ్ళారు, చాలా గ్రేట్ క్యారెక్టర్ ఆయన. విశ్వనాథ్ ఉన్నాడు, కె విశ్వనాథ్ గారు గ్రేట్, నో డౌట్, అది పక్కన పెట్టు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, 1000 పడగలు. ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పుద్దంటే, ఆయన రామాయణ కల్పవృక్షం రాశారు, ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటది. ఇది మీరు అడగాలి నన్ను క్వశ్చన్, మీరు ఎందుకంటే అలా వ్యతిరేకిస్తారంటే మీరు ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు, మీకు అర్థమైందా? ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అపకారం చేసిందా? అన్నం పెట్టేదండి ఆవిడ. అయినా సరే బొగడా బైబిల్ ఒప్పుకోదు, మా పార్టీలో చేరలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోద్ది అంటది. మరి అందుకని వ్యతిరేకిస్తాం కదా సార్. సార్ మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు సార్, నేను ఇక్కడ ఒక పుస్తకం రాసేస్తాను సార్, ఇక్కడ కాలు పెట్టి మీ నాన్నగారు నా కాళ్ళకి మొక్కలేదు కాబట్టి అది నరకమే. నాన్ సెన్స్ కదా సార్, అది దుర్మార్గం కదా సార్. అది లక్షల మంది, కోట్ల మంది భూమి మీద ఎప్పుడూ చచ్చిపోయారు. ఈ ముష్టి మతం మొన్న పుట్టింది. ఈ ముష్టి మతం పుట్టకముందు బోల్డ్ కోట్ల మంది చచ్చిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీడి దాంట్లో లాజిక్ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టండి. రాజా హీరో ఉన్నారు కదండి, ఆయన అడిగారా మీరు? అంటే రండి మాట్లాడదాం అని అన్నా, రాలేదా? నా పని నేను చేసుకుంటానండి, నా సర్వీస్ నేను చేసుకుంటా. పొట్టకూటి కోసం కదా సార్. దశంభాగాలు రావాలంటే ఏం చేయాలి? గొర్రెలను తయారు చేయాలి. సినిమాలు ఎలాగలేవు కదా సార్. రాధామనోహర్ దాస్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారండి, రండి ఇంటర్వ్యూకి అన్నా. నాకు అవన్నీ ఎందుకండి, నా పనులు నేను చేసుకుంటా, నా సర్వీస్ నేను చేసుకుంటా, దయచేసి దాంట్లో లాక్కనే. వీడు ఇప్పుడు గంజాయి బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, సరదాకి రోయ్ మనం కనిపెట్టి వాటిని నువ్వు గంజాయి బిజినెస్ చేయట్లేదని నేను బలంగా నమ్ముతున్నాను, నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆడు చేస్తున్నట్టు ఆడికి తెలుసు, మీరేమో చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు సన్మానం పేరు మీద తీసుకెళ్లి పోలీసులు అప్పచెప్పేస్తాడు దుర్గా ప్రసాద్ అని. ఆడి డౌట్ వస్తారా? అదే సేమ్ డౌట్ రాసేది కూడా. చేసేది వ్యాపారం అని తెలుసు కదండి, మాస్టర్ కదండి. ఇప్పుడు అంటే ఆయన భోజనాలు కూడా పెడుతున్నారండి, మధ్యాహ్నం భోజనాలు పెట్టడం. ఇది ఎలా ఉందో తెలుసా? మేము చాలా కష్టపడి కుర్చీలో కూర్చున్నామని మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? మెత్తని కుర్చీ ఎత్తే ఈయనకి ఏసీ నేను ఏదో స్వామీజీ మీద గౌరవంతో కష్టపడే కుర్చీలో కూర్చున్నానని స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అది జనాలు దశంభాగాలు ఇస్తే పెట్టాడు, ఎక్కడి నుంచి పెట్టాడు? పోనీ అన్నం ఎవరికి పెడుతున్నాడు? పోనీ ఆడికి వచ్చే గొర్రెలకైనా ఏమైనా బస్ స్టాండ్కి వెళ్ళి పెడుతున్నాడా? బస్ స్టాండ్ కాదండి, అక్కడ చర్చికి వచ్చిన వాళ్ళు. దాంట్లో విషయం ఏముంది? వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అలా పెట్టాడు, దాని టాపిక్ ఉంది. ఇప్పుడు ఇస్కాన్ ఉంది, కొన్ని కోట్ల మందికి అన్నదానం చేసింది, చేస్తూనే ఉంది. రోడ్ల మీద చేస్తుంది, వచ్చిన చోట చేస్తుంది. మనం వినాయక చవితి, శ్రీరామనవమి ఎన్నో చేస్తాం, అన్నదానం చేస్తాం, కోట్ల మంది పెడతాం. అది టాపిక్ ఏముంది సార్ అసలు? ఇంకో విషయం, అన్నదానం చేయడం
అనే టాపిక్ ఏమన్నా బైబిల్లో ఉంటే అడగండి. ఉమ్, అసలు అన్నం గురించి ఉందేమో అడగండి. ఉమ్, ఇందాక ఒక గొర్రె అంటే అక్కడ తల్లులు అందరూ సమావేశం అయితే దిల్షుక్ నగర్లో, ఉమ్. మరి తల్లులు కదా, అందుకని ఒక అక్కకు అంటే ఫోన్ చేసి, గొర్రె అని అనుకుంటే మామూలుగా చెప్పొచ్చు కదా అనుకుంటాను నేను. అంటే మామూలుగా మిమ్మల్ని ఏమని పిలవాలి చెప్పండి. దుర్గా ప్రసాద్ అంటారు. నాకు తెలుసు ఆ, మీ ప్రొఫెషన్ ఏంటి సార్. ఇది యాంకరింగ్ చేయటం ప్రస్తుతం. ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ గారు అనొచ్చా అనకూడదా? అనొచ్చండి. నాకు దుర్గాప్రసాద్ అన్నం ఉమ్, చెప్పండి, యాంకర్ గారు అనొచ్చా అనకూడదా? అనొచ్చండి. అందులో అవమానం ఉందని మీకేమన్నా? ఆ, మీరు యాంకరేగా, అవును. మీకు అందులో అవమానం ఏంటి? ఉమ్, మీ ప్రొఫెషన్ అదేగా. అది ఉమ్, అర్థం కాదా? అది అదే బైబిల్లో అలా ఉంది కాబట్టి అలా అంటున్నారు మీరు. ఏమంటే దే కన్ఫర్మ్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఏ గొర్రెలు. ఉమ్, తప్పిపోయిన గొర్రె పిల్ల చర్చి అని రాసి పెట్టుకున్నాడు. ఉమ్, చర్చి పేరేంటి? ఉమ్, తప్పిపోయిన గొర్రె పిల్ల చర్చి. ఉమ్, ఇప్పుడు మిమ్మల్ని మీరు యాంకర్ అన్నప్పుడు ఆడ యాంకర్ అని పిలిస్తే మీకు నొప్పేటి? ఉమ్. మా అందరికి భయం ఏంటంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఎవరైనా అటాక్ చేస్తే ఎలా బాబోయ్ అని. అంటే ఇందాక కారులో వస్తున్నప్పుడు కూడా అన్నారన్నమాట ఆయనకి ఎంత ధైర్యం అండి, అసలు ఎలాగా డ్రైవర్ అంటున్నాడు అనమాట. అది వీడియోలు చేస్తుంటే మాకు అదే భయంగా ఉంటుందండి, ఎవరిని అటాక్ చేస్తారేమో, ఆయన అంత ధైర్యం ఏంటంటే అని అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది కదా, ఉమ్, అది అది పాపిస్ట్ మతం అని అర్థమైందేగా, ఆ, వాళ్ళది ప్రేమ మతం కాదని అర్థమైందేగా. ప్రేమ మతం ఇప్పుడు ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమని అన్నాడు మా యేసుబాబు అంటారు కదా. ఉమ్, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుము అన్నాడు అంటారు కదా. ఉమ్, మీరు ఎక్కడ ప్రేమిస్తున్నారు? ఒరే రథమనోహర్, ఒరే పిలక, ఒరే గుండు, నీకు నరకం తప్పదురా, నిన్ను మా ఓడు యేసుబాబు నిన్ను వేయించేస్తాడురా అని కామెంట్లు పెడుతుంటారు. నన్ను కొడక అన్నోనే నేను క్షమిస్తున్నాను కదా సార్. ఓకే. మామూలు మనిషిని సార్, ఆర్డినరీ సార్ నేను. ఉమ్, నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం చందానగర్లో ఉన్నప్పుడు పేరు పర్లేదని ఫోన్ చేశాను. ఉమ్, కాకపోతే ఫోన్ చేస్తాను మీ ముందు మళ్ళీ. ఎవరండి అన్న అంటే ఆయన పెద్ద ఆయన, నా పేరు క్రిస్టఫర్ అండి అన్నాడు. ఉమ్, ఏం చేస్తుంటారన్న? ఉమ్, అయ్యగారు నేను పాస్టర్ని అండి అన్నాడు. అంటే నేనే పాస్టర్ని అనుకున్నాడు. ఉమ్, పెద్ద ఆయన కదా, మనం ఎవరో నెంబర్ ఇచ్చి నాకు చేయమని ఉంటారు. అది. ఆయన అప్పుడు చేసి ఉంటాడు, నేను ఎత్తలేదు, మళ్ళీ చేశా. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నా. ఉమ్, పాప సంబరపడిపోయాడు. ఉమ్, ఎంతమంది పిల్లలు అన్నా, బోరుమని ఏడిచాడండి. ఉమ్, వీడియో ఉంటుంది తర్వాత చూడండి. నాకు మతం ముఖ్యం కాదు, మానవత్వమే ముఖ్యం అని ఏడిచాడు. ఏమిటండి సంగతి? ఒక కొడుకు ఉమ్, పెళ్లి చేశాడంట, చచ్చిపోయాడు. కూతురికి పెళ్లి చేశాడు, అల్లుడు చచ్చిపోయాడు. ఉమ్, కోడలు ఇంటికాడే ఉంది, కూతురు ఇంటికాడే ఉంది. ఉమ్, వృద్ధుడైపోయాడు, తిండికి కూడా కష్టంగా ఉందన్నాడు. ఉమ్, వెంటనే ఉమ్, మాస్టర్ ఉమ్, వెంటనే 1000 రూపాయలు పంపించా. ఉమ్, అదేంటి అతను ఉమ్. మన